మేము క్లియర్గా మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాం, భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తాం. అది దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసినాము. ఇప్పుడు వచ్చిన చట్టం మీద కూడా హైకోర్టులో వేసినాము. అది లీగల్ బ్యాటిల్ జరుగుతున్నది. దాంట్లో మేము కూడా భాగస్వాములు పోరాడుతున్నాము. కానీ అది తీర్పు వచ్చే వరకు జరిగే నష్టాన్ని ఎట్లా నివారించుకొని మనం బెనిఫిట్ కావాలనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకుంటున్నాము. 200% ఎస్సీ వర్గీకరణను ఎప్పటికైనా వ్యతిరేకిస్తూనే ఉంటాము, జీవితాంతం వ్యతిరేకిస్తూనే ఉంటాము. చివరిగా బాబాసాహెబ్ ఐడియాలజీ మీదనే నడుస్తుంటామని తెలియజేసుకుంటూ, అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకొని 2011 జనాభా ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసినామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేనేమంటున్నానంటే, నేనన్నుడు కాదు, కేంద్ర సామాజిక న్యాయము 2011 జనాభా లెక్కల మీద ఏమంటున్నదో మీకు ఒక స్పష్టం చేయాలని ఒక నిమిషం టైం తీసుకుంటున్నాను. 2011 జనాభా సోషల్ ఎడ్యుకేషనల్ ఎకనామికల్ సర్వే అనుకుంటా, ఎస్సీసీసీ 2011 జనాభా ఆధారంగా ఇప్పుడు వీళ్ళు ఎస్సీ వర్గీకరణ చేసారు. అయితే కేంద్ర ప్రభుత్వము సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో 2011 జనాభా లెక్కలను ఎటువంటి పథకాలకు ప్రామాణికం తీసుకోవద్దంటూ 2021లో సుప్రీంకోర్టు ఒక కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎందుకు ప్రామాణికం తీసుకోవద్దు అన్నదంటే స్పష్టంగా చెప్పిందంటే 2011 జనాభా లెక్కల్లో 46,75,000 తప్పులు దొరికినాయి అన్నది. ఇది నేనన్నది కాదు, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఎన్ని 46,75,000 తప్పులు దొరికినాయి. ఏమని? వంశం పేర్లు, ఇంటి పేర్లు, తర్వాత గోత్రాలు, ఈ 3 కులాల పేరుగా చేర్చిర్రు. ఎంత దారుణం అంటే 46 లక్షల తప్పులు దొరికిన జనాభా లెక్కలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకొని చట్టం చేసింది. మరి ఇది ఏ విధంగా మనం స్వాగతిస్తాం? 100% ఇది తప్పుల తడక రేపు భవిష్యత్తులో కోట్ల పోతుంది. అయితే అటువంటి తప్పుల తడక జనాభా లెక్కలు బేస్ చేసుకొని సుప్రీంకోర్టు చెప్పింది ఏంది? క్లియర్గా చెప్పింది, ఎవరైతే రిజర్వేషన్లు అందుకోవడంలో వెనుకబడ్డారో వారికి గుర్తించి అదనంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. అయితే షమీమ్ అఖ్తర్ రిపోర్టులో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 94 లక్షల మంది 94 లక్షల ప్రభుత్వ షెడ్యూల్ కులాల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేసింది. ఎంతమంది? 94,114 మంది ఎస్సీ ఉద్యోగులు ఉన్నారు. దయచేసి మీరు అందరు సీరియస్గా ఈ పాయింట్ను గమనించాలి. మొత్తం ఎస్సీ ఉద్యోగులు 94,114 మంది ఉంటే అందులో మాదిగలు 45,971 మంది ఉన్నారు. అందరికి వస్తాయి, ఉన్నాయి, ఒకటి కాదు 15 ఉంటాయి. నేను ఎందుకు ఈ పాయింట్ స్పష్టంగా చెప్తున్నాను మీరు గమనించాలి. 94,114 మొత్తం షెడ్యూల్ కులాల ఉద్యోగులు ఉంటే అందులో సగం కంటే ఎక్కువ 45,971 మంది మాదిగలు ఉన్నారు. మరి మాలలకు వచ్చే వరకు 36,956 ఉన్నారు. మరి మొత్తం ఉద్యోగాలలో ఎక్కువ ఎవరున్నారు? మాదిగలు ఉన్నారు. కానీ ఇప్పుడున్న రిజర్వేషన్లు 9% వాళ్ళకి ఎక్కువ ఇచ్చింది. ఇది ఎక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇంకా రిజర్వేషన్లు అందుకునే వాళ్ళకు అదనంగా వాళ్ళకు గుర్తించి అదనంగా ఇవ్వమన్నది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 94,000లో 54,000 45,000 మంది ఉన్న మాదిగలకు ఎక్కువ ఇచ్చింది. తర్వాత మనము 36,000 మంది ఉన్నాం. అయితే ఈ ఇద్దరి కంటే కూడా ఇంకా రిజర్వేషన్లు అందుకొని కులాలను గుర్తించి వాళ్ళకు అదనంగా వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వము కుట్రపూరితంగా
ఇప్పుడు ఈ ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం ఏదైతే చేసిందో మాదిగలకు అంటే ఎక్కువ తిన్న వాళ్ళు ఉద్యోగులు ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి అసలు ఉద్యోగాలు రాని మిగతా కులాలకు 1% కుదించడం కాకుండా నిజంగా కూడా గ్రూప్ 2లో ఉండాల్సింది మనము. ఎందుకంటే వాళ్ళు చెప్పిన రిపోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మనం ఉండాలి. కానీ గ్రూప్ 3లో వేసేసి మనకు రోస్టర్ పాయింట్ 16 రావాలి, అది కూడా తగ్గించేసి 22 పాయింట్ చేసి ఇన్ని తప్పులున్నా ఈ ఎస్సీ వర్గీకరణను 100% ఈ చట్టాన్ని 100% వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు ఇంకా అందరి కులాలకు కూడా ఏ విధంగా ఆ 1 పాయింట్ ఉన్నది కదా, అంటే 1% ఉంది కదా, వాళ్ళకు కూడా ఏ విధంగా అదనంగా ఇంత ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ 2011 జనాభా ఎక్కువ చూపెట్టేసి ఏదో చేసిర్రో అది తప్పుల తడకాని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా కానీ కుట్రపూరితంగా రేవంత్ సర్కార్ ఇక్కడ అదే దాన్ని తప్పుల తడక 2000 జనాభా ప్రాతిపదికన తీసుకొని ఏదైతే వర్గీకరణ చేసిందో తప్పకుండా ఇలాంటి పాయింట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి దాంతోపాటు సమాజం దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద కూడా ఉన్నదని తెలియజేసుకుంటూ దయచేసి 1వ తారీఖు మనం బ్లాక్ డేగా ప్రకటించినాము. ఆ 1వ తారీఖు కంటే ముందు జిల్లా లెవెల్లో మండల లెవెల్లో గ్రామ స్థాయిలో ఏ విధంగా ఏ కార్యక్రమాలు తీసుకోవాలని మీరు సూచన చేస్తే ఆ కార్యక్రమాలు కూడా మనం చివరగా ప్రకటించుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడే వక్తలందరూ కూడా భవిష్యత్తు కార్యాచరణ ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని సూచన చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు అధ్యక్షుల గారు కొనసాగించవలసిందిగా కోరుతుంది.